ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మరొకసారి కలవడానికి మీరు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ గొప్పదైన కృపను బట్టి మరింత కృతజ్ఞత తెలుస్తున్నాం ప్రభు. లోతైన శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి నాయన మీ పరిశుద్ధాత్మ మాకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపమని, మీ కృపను భద్రపరచమని, మీ పరిశుద్ధాత్మ సైతం మమ్మల్ని కట్టి నడిపించమని వేడుకుంటూ ప్రార్థపడుతూ త్వరలో రానైనా పరమ రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మానవులు అడిపెట్టుకున్న పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవునామం ఎంకరం కాక ఆమేన్. అయితే ఈరోజు మనం ఒక సెషన్ ప్రారంభించడం జరిగింది. గత సెషన్లో పరలోకానికి అర్హులు ఎవరు, ప్రత్యేకించి యేసుక్రీస్తు వారి ఆహ్వానించింది ఎవరిని అనే దాని గురించి మాట్లాడుతూ మొదటి పాయింట్ మాట్లాడడం జరిగింది. అదేంటిదనంటే, నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి అని. చాలా అద్భుతంగా ఆ విషయాన్ని మీరు నేర్చుకోవడం జరిగింది. ఇక రెండవ అర్హతగా ఈరోజు ఆ విషయం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి. రెండవదిగా దప్పికొంటిని నాకు దాహం ఇచ్చి తిరిగి అంటున్నాడు. ఎవరు దాహంగా ఉన్నారట? యేసుక్రీస్తు వారే దాహంగా ఉన్నారట. నాకు మీరు దప్పికిచ్చారు అని అంటున్నాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు దాహంగా ఉండడం ఏంటి? యేసుక్రీస్తు వారు దాహంగా ఉండడం ఏంటి అని ఒకసారి ఆలోచించగలిగితే, ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన ఏమంటున్నారంటే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అంటున్నాడు. ఏంటంట? ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అంటున్నాడు. మరి ఇలాంటి బలమైన మాట మాట్లాడిన వ్యక్తి ఈయన నేను దప్పికొన్నాను మీరు నా దాహం తీర్చారని ఎందుకు అంటున్నారు ఆయన? అంటే ప్రతి వచనాన్ని కూడా మనం ఎంత లోతుగా ఆలోచించాలనే దాని గురించి ఈరోజు లోతుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే బైబిల్తోనే ఆలోచించాలి. నేను దప్పికొన్నాను మీరు నాకు దాహం ఇచ్చారంటే ఇప్పుడు ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే, ప్రభా మేము ఎప్పుడు నీ దాహం తీర్చాము అని నీతిమంతులు కూడా అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఏమంటారు? ఇదిగో ఈ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఎవరైతే దాహం ఇచ్చారో నాకు ఇచ్చినట్టే అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు మిక్కిలి అల్పులైన ఈ సహోదరులు ఎవరో నేను గత వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే బాప్తిజం పొందుకుని సంఘంలో చేర్చబడి వాక్యాన్ని దూరం అయిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని దృష్టిలో మిక్కిలి అల్పులైన సహోదరులు. ఈరోజున చాలామంది సంఘాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నారేమో, కానీ వాళ్ళ హృదయాలు వాక్యానికి దూరంగా ఉన్నాయి. వాళ్ళు వాక్యానికి మరింత దూరంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. అయితే చాలామంది వాక్యం నేర్చుకోవాలని ఆలోచన ఆసక్తి అయితే ఉంది, కానీ వారి హృదయాలు సత్య నింపే వారి సంఖ్య లేదు. ఈరోజు చాలామంది సేవకులు సంఘాలను ఎలా దారి తప్పిస్తున్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, మీకు ఏవో కావాలంటే యేసుక్రీస్తు దగ్గర రండి, మీరు దానికోసం ప్రార్థన చేయండి, వ్యర్థమైన వాటి గురించి ప్రార్థన చేయండి అంటున్నారు తప్ప సత్యం నేర్చుకునే ప్రయత్నం చేయండి అనే మాటలు సేవకుల నోట్ల నుంచి రావట్లేదు. ముఖ్యంగా వారి నోట్ల నుంచి రావాలంటే వాళ్ళ హృదయంలో ఏముండాలి? సత్యం ఉండాలి. వారి హృదయంలో సత్యమే లేదు. మరి ఇప్పుడు చాలామంది ఆత్మీయంగా దాహంతో నిండుకున్నారు. మరి వారి దాహం తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? మన మీద ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలంటున్నాడు. మరి ఇప్పుడు అలాంటి ఆయన మనం దాహం తీర్చడం ఏంటంటే, ఇది చాలామంది ఆత్మీయంగా దాహంతో నిండుకున్నారు. మరి వారి దాహం తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. సత్యంతో వారి హృదయాలు నింపగలిగితే, సత్య సంబంధమైన ఆలోచనతో వాళ్ళ హృదయాలు నింపగలిగితే వారి దాహం తీర్చినట్టు అవుతుంది. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. వినువాడును రమ్మని చెప్పవలను, దప్పికొని వానికి రానిమ్ము, హెచ్చరించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము అంటున్నాడు. మనం ఏమి ఇవ్వాలంట? జీవజలమును ఇవ్వాలంట. అనగా వాక్యాన్ని వాళ్ళ హృదయం నింపి ప్రయత్నం చేయాలి. ఈ జీవజలం ఎప్పుడైతే లేదో, మన హృదయంలో లేదో, మన ఎవరి దాహాన్ని తీర్చలేం. ఒక విషయం అర్థం కావాలి, చలివేంద్రం దగ్గరికి అనేక మంది వచ్చి తమ దాహాన్ని తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక చలివేంద్రంగా మారిపోతే, వాక్యం అనే చలివేంద్రంగా మనం మారిపోతే, మనం ఒకరి దాహం తీర్చాలన్నా, ఒకరికి దప్పిక తీర్చాలన్నా ముందు మనం
కంప్లీట్గా వాక్యంతో జీవజలంతో నింపబడాలి. మనమే నింపబడకుండా ఒట్టుకుండలా ఉంటే మనం ఎవరి దాహం తీర్చగలుగుతాం? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎప్పుడైతే ప్రతిరోజు మానకుండా వాక్యం వింటూ, వాక్యం చదువుతూ, వాక్య ధ్యానం జరిగిస్తూ మనం ఒక చలివేంద్రంలో మారిపోతే, నిండు కుండలా వాక్యంతో నింపబడితే అనేక మంది మన హృదయంలో ఉన్న వాక్యాన్ని తోడుకుని వారి దాహాన్ని తీర్చుకోగలుగుతారు. మనమే ఒట్టుకుండలా మారిపోతే ఎవరి దాహం తీర్చగలుగుతాం? చివరికి మనం కూడా దాహంతో చచ్చిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి రోజు రోజుకి మనం ఆలోచించే విధానం మారాలి. రోజు రోజుకి మన హృదయంలో వాక్యం నింపుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఇవి వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతూ ఉంటే మనం ఎవరి దాహం తీర్చగలుగుతాం? మత్తయి సువార్త 15:14 అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారి ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్లా వారిద్దరు గుంటలో పడుదురు కదా అంటున్నాడు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్లా వారిద్దరు గుంటలో పడిపోతారట. మీ హృదయంలోని వాక్యం లేకపోతే మీరు ఎవరిని సత్యంలో నడిపిస్తారు? మీ హృదయంలో వ్యర్థమైన ఆలోచనలతో నింపుకుంటే మీరు ఎవరు దాహం తీరుస్తారు? ముఖ్యంగా అనేకులు ఆత్మీయంగా దాహంతో చచ్చిపోతున్నారు. మరి వారి దాహం తీర్చాలంటే మీరు నిత్యము వాక్యంతో నింపబడాలి. మీరు ఎప్పుడైతే వాక్యంతో నింపబడకుండా వ్యర్థమైన ఆలోచన నింపబడతారో మీరు ఎవరు దాహం తీర్చగలుగుతారు? కాబట్టి ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ప్రతిరోజు మానకుండా బైబిల్ చదవండి, ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, వాక్యం వినండి, వాక్య ధ్యానం జరిగించండి, నిత్యము వాక్యంతో నింపబడండి. మీ హృదయాలు నిత్యము నిండుకుండలా వాక్యంతో నింపబడినప్పుడు మీ దగ్గరికి అనేక మంది వస్తారు, వారు దాహం తీర్చుకుంటారు, వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఇలా ఆత్మీయంగా దాహంతో ఉన్నవారిని ఆ దాహం తీర్చగలుగుతామో యేసుక్రీస్తు వారికే మనం దాహం తీర్చిన వారు అవుతాట. ఎవడైనా తప్పికుని నెడలు నా యొద్దకు రావాలి అని ఆయన ప్రకటన చేశారు. ఆయనకే మనం దాహం తీర్చగలిగితే ఎంత గొప్ప ధన్యత ఇది. ముఖ్యంగా అదొకటే కాదు, ఆయన అంటున్నారు, ఈ మిక్కిలి అల్పులైన సహోదరులకి మీరు దాహం తీర్చారు కనుక పరలోకం మీది అంటున్నాడు, మీరు అర్హులు అంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలంగా వాక్యం నింపబడతామో అనేకుల హృదయాలు నింపగలుగుతాం, అనేకుల ఆకలి తీర్చగలుగుతాం, అనేకుల దాహాన్ని తీర్చగలుగుతాం. ఎప్పుడైతే మనమే పట్టుకుంటామో వ్యర్థమైన ఆలోచనతో నింపబడతామో ఎవరికి దారి చూపించగలుగుతాం? మనమే గురుడి వరకు ఉంటే ఇంకెవరు దారి చూపించగలుగుతాం? కాబట్టి నిత్యం వాక్యంతో నింపబడే ప్రయత్నం చేయండి, లోతైన ఆలోచనతో నింపబడే ప్రయత్నం చేయండి. మీరు ఒక చలివేంద్రంగా మారిపోండి. ఎప్పుడైతే మీరు ఒక చలివేంద్రంగా మారిపోతారో అనేకుల దాహాన్ని తీర్చగలుగుతారు, దేవుని దాహాన్ని తీర్చిన వారు అవుతారు, పరలోకానికి అర్హులుగా తీర్చబడతారు. దేవుడే మిమ్మల్ని స్పెషల్గా ఆహ్వానిస్తారు, పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అలాంటి ధన్యకర జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించలేకనా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి లోతైన సంగతులతో మనం బలపరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీ కృపలు వరదలడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన కృపను బట్టి మరింతగా కృతజ్ఞత చెల్లిస్తున్న తండ్రి. ప్రభా, మేము నిత్యము నిండుకొండలా అనేకులకు ప్రయోజనకరంగా ఒక చలివేంద్రంగా మేము మారిపోవాలి. అలాంటి శ్రేష్టమైన సంగతులతో మమ్మల్ని నింపమని ప్రతిరోజు మీ వాక్యంతో నింపుకోవడానికి గొప్పదని పరిశుద్ధాత్మ మాకు అందించి పెట్టుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైన మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మాలు నడిపెట్టుకున్న పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలు.